అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శశి మీడియా. ప్రస్తుతం మనం నేలపాడు అనేటటువంటి విలేజ్లో అయితే ఉన్నామండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి బిల్డింగ్స్ వచ్చేసి మనకి ఎన్జిఓ టవర్స్. ఒకసారి ఈ రోడ్డు చూడండి. మనకి హైకోర్టు నుంచి ఇప్పుడు నడుస్తున్న హైకోర్టు నుంచి ఇటు నేలపాడు వైపు వెళ్ళేటటువంటి విలేజ్కి సంబంధించినటువంటి రోడ్లు అయితే మనం ఉన్నాం. ఆ చివరలో కనిపిస్తున్నటువంటి బిల్డింగ్స్ అనేవి మనకి గ్రూప్ డి ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి టవర్స్ అండి. యాక్చువల్గా ఎల్ఎన్టీ వాళ్ళు, అలానే షాపూర్జీ పల్లంజీ కంపెనీల వాళ్ళు వీటి టెండర్స్ని అయితే మళ్ళీ దక్కించుకున్నారు. మీరు ఒకసారి వీటి నిర్మాణాన్ని చూడండి. పూర్తిగా ఇటుకలు లేకుండా ఆర్సీసీ విధానంలో కట్టినవి. ఇక్కడ వాటి గురించి తర్వాత మాట్లాడదాం. ఇక్కడ జరుగుతున్నటువంటి చెప్తున్నాను ఇప్పుడు. ఇక్కడ యాక్చువల్గా కన్స్ట్రక్షన్ మళ్ళీ మొదలైన తర్వాత, అంటే చంద్రబాబు గారు గెలిచిన తర్వాత ఇక్కడ షాపులు చూడండి, చిన్న చిన్న షాపులు. అంటే యాక్చువల్గా బయట రాష్ట్రాల నుంచి యాక్చువల్గా కార్మికులు వచ్చారు ఇక్కడికి పని చేసుకోవడానికి. వారి కోసం ఏర్పాటు చేసినటువంటి షాపులు చూడండి. ప్రస్తుతం పని చేసుకోవటానికి వచ్చినటువంటి కార్మికుల కోసమే చిన్న చిన్న షాపులు. అంటే అమరావతిలో ఎకానమీ అనేది ఎలా పెరుగుతుంది అనేది దానికి జస్ట్ చూపిస్తున్నానండి. మీరు చూడండి. ఇప్పుడు మీకు ఒక బార్బర్ షాప్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఒకటి ఇక్కడ కటింగ్ చేస్తున్నారు చూడండి. చిన్న డబ్బా పెట్టుకుని బార్బర్ షాప్ చేస్తున్నారు. మీకు ఈ పక్కన చూపించాను, ఒక చిన్న బడ్డీ లాంటిది చూపించాను. ఇంకొక 2 బడ్డీలు. ఈ పక్కనే మనకి కనిపిస్తున్నటువంటి అవి యాక్చువల్గా గెజిటెడ్ ఆఫీసర్ టవర్స్ అండి. అవి అక్కడ కనిపిస్తున్నవి మొత్తం కూడా ఒకచోటే కేంద్రీకృతం అయి ఉన్నాయి. అంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, అంటే గెజిటెడ్ ఆఫీసర్సు, ఎన్జిఓ ఆఫీసర్సు, గ్రూప్ డి ఆఫీసర్స్ వాళ్ళకి సంబంధించినవి. ఇక ఇక్కడ చూడండి కొట్లు, చిన్న చిన్న షాపులు అనేది జస్ట్ అమరావతిలోకి ఎక్కడి నుంచో వచ్చి నివాసం ఉండకుండా ఇక్కడ పనుల కోసం వచ్చిన వాళ్ళ కోసమే ఏర్పాటు చేసినటువంటి షాపులు ఇవి. మీరు చూడవచ్చు. అంటే అమరావతిలోనే ఎకనామీ అనేది డెవలప్ చేయడానికి ఎలా అవుతుంది, అసలు ఇక్కడ ఈ ప్రాంతం ఎలా డెవలప్ అవుతుంది అనేదానికి ఇవి చిన్న చిన్న ఉదాహరణలు అండి. ఏదైనా కూడా ఒక మెట్టుతోనే స్టార్ట్ అవుతుంది మనం పైకి వెళ్ళడం అనేది. అంటే చిన్న చిన్న షాపుల దగ్గర నుంచే ఇక్కడ కనుక మొత్తం ఇదంతా జనాభాతో నిండిపోతే, ఇక్కడంతా నిర్మాణాలు పూర్తయితే అమరావతి అనేది ఏ విధంగా గ్రో అవుతుంది అనే దానికి చిన్న ఉదాహరణ అండి. ఇక్కడ హైకోర్టు కూడా కనిపిస్తుంది చూడండి. మనకి E3 రోడ్, అంటే సీడ్ యాక్సెస్ రోడ్డు అమరావతిలో ప్రధానంగా ఏదైతే ఉందో అక్కడ నుంచి 4.5 కిలోమీటర్లు ఇలా లోపలికి వస్తే E7 రోడ్డు దగ్గరలోనే మనకి ఇప్పుడు ఈ హౌసింగ్ అనేది ఇక్కడ జరుగుతుందండి. వీటి గురించి ప్రధానంగా ఎందుకు చెప్తున్నానంటే, ఇవి ఎలా కడుతున్నారు, ఏంటి జరుగుతుంది అనే విషయాన్ని తర్వాత మాట్లాడుకున్నా. మనం చెప్పేది ఏంటంటే చూడండి, ఒక్క ఇటుక కూడా పెట్టకుండా ఆర్సీసీ విధానంలో నిర్మించినటువంటి బిల్డింగ్స్ని చూడండి. ఈ హౌసింగ్కి సంబంధించి అమరావతిలో ఏ టవర్స్ అయినా కూడా G+12 విధానంలో అయితే నిర్మిస్తూ ఉన్నారండి. ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా అండర్ రూఫ్ కింద ఉంటుందంటే కార్ పార్కింగ్ కోసం. లోపలే కార్ పార్కింగ్ చేసుకునేటట్టుగా ఒక ఫ్లోర్ మొత్తానికి కింద అన్ని టవర్లని కలుపుతూ అయితే మూసేస్తున్నారు. అక్కడ నుంచి 12 ఫ్లోర్లు అయితే పైకి వేస్తున్నారు. 2019 నుంచి 24 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసానికి సజీవ సాక్ష్యాలండి ఈ టవర్స్. ఎందుకంటే మధ్యలో కన్స్ట్రక్షన్ కొన్ని 12 ఫ్లోర్లు కట్టారు, కొన్ని 4 ఫ్లోర్లు కట్టారు, కొన్నేమో కట్టేసిన తర్వాత మిగతా పనులు చేయకుండా ఆపేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి. ఒకవేళ కనుక ఈ టవర్స్ అన్నీ పూర్తి చేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ అందరికీ కూడా హౌస్ రెంటల్ అలవెన్స్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తుంది. అది 10,000 ఉండొచ్చు, 20,000 ఉండొచ్చు, 30,000, 40,000, 50,000 దాకా కూడా ఉంది. ఒకవేళ ఎంప్లాయీస్ అందరినీ కనుక ఇక్కడికి తీసుకొచ్చి ఈ టవర్స్ కంప్లీట్ చేసి వీటిల్లో పెట్టినట్టయితే సో ప్రభుత్వానికి ఎన్ని కోట్ల రూపాయల ఆదాయం అనేది మిగిలి ఉండేదో ఒకసారి ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఇక్కడ కనిపిస్తున్నవి మాత్రం మనకి గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్ అండి. ఇవన్నీ కూడా యాక్చువల్గా ఇవి మొత్తం 21 టవర్లు ఉన్నాయండి. ప్రజెంట్ ఎల్ఎన్టీ వాళ్ళు దీని యొక్క కన్స్ట్రక్షన్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సో దానికి సంబంధించండి మీకు చెప్పాను కదా, గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం అన్నీ కవర్ చేస్తున్నారు. అన్ని టవర్స్ని కలుపుతా గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కవర్ అయి ఉంటుందండి, అండర్ గ్రౌండ్ పార్కింగ్ లాగా. మిగతావన్నీ కూడా ఫ్లాట్లు ఉంటాయి. ఈ 21 టవర్స్ అంటే 12 అంతస్తుల్లో ఉంటాయి మొత్తంగా. సో 1995 ఫ్లాట్లు అయితే రెడీ అయిపోతున్నాయండి. గెజిటెడ్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి టవర్స్ ఇవి. ఎలాంటి వాళ్ళు అయితే చేయబోతున్నారు. ఇవన్నీ కూడా ఎన్జిఓ టవర్స్ అండి. ఎన్జిఓ టవర్స్ 1995 ఫ్లాట్లు. సో ఒకవేళ 1995 కుటుంబాలు యావరేజ్న 2,000 వేసుకోండి. కుటుంబానికి 4 చొప్పున ఇక్కడికి వస్తే 2,000 × 4 దాదాపుగా ఎంతమంది ఇక్కడికి రాబోతున్నారు అనేది, ఎంతమంది ఎంప్లాయీస్ ఫ్యామిలీస్తో వస్తే 2,000 ఫ్లాటుల్లో 4 చొప్పున ఉన్నట్టయితే ఎంతమంది అవుతారు మీరు చూడండి. దాదాపుగా 8,000 మంది అయితే ఈ ఫ్లాట్లో ఇక్కడ ఉంటారు. 8,000 మంది ఇక్కడ వచ్చి ఇక్కడ నివాసం ఉంటే మరి అమరావతిలో ఇక్కడ వీటిని ఆధారపడి వీటి చిన్న చిన్న షాపులు కానీ ఇవన్నీ కూడా, అంటే జిఎస్టీ రూపంలో మనకి రూపాయికి రూపాయి సంపాదించబడుతుంది జిఎస్టీ అనేది. ఒకవేళ ఇక్కడే వీళ్ళు డబ్బులు ఖర్చు పెడుతుంటే రూపాయికి రూపాయి ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది, హౌస్ రెంటల్ రూపంలో వీళ్ళందరికీ ఎట్లా మార్చవచ్చు. అక్కడ మీకు చివరికి కనిపించింది గ్రూప్ డి టవర్స్ అండి. సో అక్కడికి కూడా వెళ్ళి ఒకసారి మనం చూద్దాం ఎలా ఉన్నాయి అనేది. ఇవి ప్రస్తుతానికైతే మనం చూపించినవి
మీకు ఇప్పుడే చెప్పాను నేను ఎన్జిఓ టవర్స్ అని. సో ఇక్కడ నుంచి మనం గ్రూప్ డి టవర్స్ దగ్గరికి కూడా వెళ్దాం. ఈ ఎన్జిఓ టవర్స్ దగ్గర అయితే ఆల్రెడీ వర్క్స్ అనేవి స్టార్ట్ చేశారండి ఎల్ఎన్టీ వాళ్ళు. వర్కర్స్ కూడా కొంతమంది ఇక్కడైతే పనిచేస్తూనే ఉన్నారు. నేను సండే రోజు ఈ వీడియో తీయడం వల్ల మీకు వర్కర్స్ కనిపించలేదు. సో 60-70% కంప్లీట్ అయినవి ఉన్నాయి. గ్రూప్ డి అయితే చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయండి. వాటి దగ్గరికి వెళ్దాం. మనకి ఈ చిత్రంలో అటు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది గెజిటెడ్ ఆఫీసర్ టవర్స్. సో అవి చూడండి ఒకసారి. అవి కూడా దాదాపుగా 15 టవర్స్ ఉన్నాయి. వాటి గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. ఇవి టవర్స్ కనుక కంప్లీట్ అయితే ఆ 15 టవర్లో కూడా G+12 విధానంలో అన్నీ కూడా అవి ఒక 15 టవర్స్. గ్రూప్ డి ఆఫీసర్స్కి వచ్చేసరికి అవి ఒక మనకి 6 టవర్లు ఉన్నాయి. 6 అవి ఒక 15, 21 ప్లస్ ఇవి 21, 42 టవర్లు ఉన్నాయండి. 42 టవర్లలో మనకి ఫ్లోర్కి వచ్చి 4 ఫ్లాట్లు చొప్పున ఉన్నాయి. మీరు లెక్కేసుకోండి ఎన్ని కుటుంబాలు ఇక్కడికైతే రాబోతున్నాయో. అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్, మంచి శాలరీస్ తీసుకునే వాళ్ళే ఉంటారు. వీళ్ళందరూ కనుక ఇక్కడికి వస్తే అమరావతిలో యాక్చువల్గా పాపులేషన్ ఎలా పెరుగుతుంది, ఇక్కడ ఎకానమీ ఎలా గ్రోత్ అవుతుంది అనేది చూడండి. వీటికి సంబంధించి ఒక్క ఇటుక పెట్టకుండా ఇవన్నీ నిర్మాణం చేశారండి. సో ఇటుకలు పెట్టకుండా ఆర్సీసీ విధానంలో ఇవైతే నిర్మాణం చేయడం జరిగింది. ఆర్సీసీ విధానంలో కట్టడం వల్ల లాభం ఏంటంటే అమరావతి ప్రాంతంలో ఎటువంటి భూకంపాలు వచ్చినా, వరదలు వచ్చినా, లేకుంటే ఇంకేదైనా జరిగినా కూడా ఈ బిల్డింగ్స్ అనేవి చెక్కు చెదరవు. సో ఈ అంత పటిష్టంగా అయితే ఎల్ఎన్టీ వాళ్ళు, షాపూర్జీ పల్లంజీ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మనం గ్రూప్ డి టవర్స్ దగ్గరికి కూడా ఒకసారి వెళ్దాం. గ్రూప్ డి అలానే గెజిటెడ్ ఆఫీసర్కి సంబంధించిన టవర్స్ మీకు కనిపిస్తుంది చూడండి. ఈ రెండు కూడా గ్రూప్ డి, గెజిటెడ్ ఆఫీసర్స్ ఈ రెండింటికి సంబంధించి వర్క్ షాపూర్జీ పల్లంజీ వాళ్ళు చేస్తున్నారు. అది చూడండి. యాక్చువల్గా 12 ఫ్లోర్స్ కంప్లీట్ అయినటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ గ్రౌండ్ ఫ్లోర్ ఫైల్ ఫౌండేషన్ వేసి మధ్యలో ఆగిపోయినటువంటి వర్క్ కొంతమేర ఉంది. కొన్ని 8 టవర్లు 8 అంతస్తుల వరకు కట్టినాయి, 10 అంతస్తుల వరకు కట్టిన బిల్డింగ్స్ కూడా అట్లా ఆగిపోయినాయండి. గత 5 ఏళ్ళలో కనుక జగన్మోహన్ రెడ్డి గారు కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఈ టవర్స్ అన్నీ కనుక పూర్తి చేసి ఉన్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికి గత 5 ఏళ్ళలో ఎన్ని వందల కోట్ల రూపాయలు ఆదా అయ్యేదో మీరే ఒకసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అమరావతి మీద నేనేదో నాకు ఇష్టం లేదు కాబట్టి, లేదా నేనేదో పగబట్టి ఇక్కడ ఏదో ఏం పని చేయవసరం లేదు, ఇక్కడ డబ్బులు పెట్టాలని అన్నారు. కానీ ఒకవేళ ప్రభుత్వం గవర్నమెంట్ సిటీలో కట్టినటువంటి బిల్డింగ్స్ని కనుక మధ్యలో ఆగిపోయిన ఉన్నటువంటి వాటిని కొంత అమౌంట్ వెచ్చించి పూర్తి చేసినట్టయితే అటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కావచ్చు, మినిస్టర్ బంగ్లాస్ కావచ్చు, జడ్జెస్ బంగ్లాస్ కావచ్చు, ఇవన్నీ కూడా వర్క్ నడుస్తూ ఉన్నవే ఆపేశారండి. అవన్నీ కూడా గత 5 ఏళ్ళు అలానే పడి ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఈ టవర్స్ గ్రూప్ డి ఆఫీసర్స్, గెజిటెడ్ ఆఫీసర్స్, ఎన్జిఓ టవర్స్. సో ఇవన్నీ పూర్తి చేస్తే ఎలా ఉండదు చూడండి. మీకు ఇక్కడ కనిపిస్తున్నవి ఎల్ఎన్టీ వాళ్ళు అలానే షాపూర్జీ పల్లంజీ వాళ్ళు నిర్మించినటువంటి కార్మికుల కోసం ఎవరైతే ఉన్నారో వర్కర్స్ కోసం నిర్మించినటువంటి షెడ్స్ అండి. అవి కూడా చాలా పటిష్టంగా చేస్తున్నారు. అంటే ఇక్కడ వర్క్ అనేది ఇక ఆగదు అనే నమ్మకం వాళ్ళకు కూడా వచ్చినట్టుంది. ఇంతకుముందు జస్ట్ రేకులతోటి గోడలు కట్టేవాళ్ళు, ఇప్పుడేమో గోడలు కట్టే వేస్తున్నారు. ఇక చూడండి, ఇవి గ్రూప్ డి హౌస్లు అండి. పెయింట్ వర్క్స్ కూడా పూర్తి అయిపోయినాయి చూడండి. చాలా వరకు పెయింట్ వర్క్స్ కూడా పూర్తి అయిపోయినాయి. కొంత మాత్రం వర్క్ ఉంది. ఇవి మాత్రం 70-80% పూర్తి అయిపోయినాయండి. ఆ పూర్తయిన వర్కుల కోసం వచ్చిన మెటీరియల్ కూడా ఇక్కడ మీకు రోడ్డు మీద కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాళ్ళు సండే కావడంతో వీళ్ళందరూ ఇట్లా మార్కెట్కి వెళ్ళడానికి ఇటు తుళ్ళూరు, మందరం, రాయపూడి ఇటువంటి విలేజ్లకి వెళ్తాకైతే చూస్తున్నారు. చూడండి ఎంత నీట్గా కట్టారో, ఎంత పటిష్టంగా కట్టారో. ఇంత అయిపోయిన తర్వాత ఎవరైనా బిల్డింగ్ని 5 సంవత్సరాల పాటు మనమైనా ఇల్లు కట్టుకుంటే ఆపుతామని చెప్పండి. ఇదిగోండి చూడండి, ఇక్కడ కనిపిస్తున్న గెజిటెడ్ ఆఫీసర్ టవర్స్. మనకి ఇది మొత్తం కూడా టైప్ 1, టైప్ 2లో ఉన్నారు గెజిటెడ్ ఆఫీసర్స్లో. టైప్ 1 వాళ్ళ కోసం ఒక 8, అలాంటి టైప్ 2 ఆఫీసర్స్ కోసం ఒక 7 టవర్స్, మొత్తం 15 టవర్స్ అయితే కట్టారు. సో ఎంత కట్టిన తర్వాత ఎంత అమౌంట్ అవుతుంది చెప్పండి. వీటన్నిటికీ టెండర్లు పిలిచారు, టెండర్లు ఓకే అయిపోయినాయి. సో ప్రజెంట్ ఆల్రెడీ వర్కులు కూడా మొదలుపెట్టారు. షాపూర్జీ పల్లంజీ వాళ్ళు ఈ గ్రూప్ డి టవర్స్కి కానీ, గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్కి కానీ వర్కర్స్ని తీసుకొచ్చారు. వాళ్ళు పనులు కూడా మొదలుపెట్టారు. లోపల ఈ బిల్డింగ్స్లో పెయింట్లు కూడా అయిపోయి ఉన్న బిల్డింగ్స్లో లోపల ఇంటీరియర్ వర్క్స్ జరుగుతున్నాయండి. ఇంటీరియర్ వర్క్స్ అంటే మనకి ఎలక్ట్రికల్ వర్క్స్, ఫైర్ సేఫ్టీ వర్క్స్, ప్లంబింగ్ వర్క్స్, ఇటువంటివి వాటర్ సప్లై వర్క్స్ ఇటువంటివి మాత్రమే జరుగుతున్నాయి ప్రజెంట్. సో వీళ్ళకి కూడా కొంత నిర్ణీత సమయం మాత్రం ఇచ్చారు. ఆ లోపు ఈ బిల్డింగ్స్ అయితే కంప్లీట్ చేసి మాకు అప్పచెప్పాలని అయితే ప్రభుత్వం కూడా వీళ్ళకి డెడ్ లైన్ టార్గెట్ పెట్టడం జరిగిందండి. దానికి సంబంధించి సండే అయినా కూడా కొంతమంది వర్క్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ చూడండి, కొంతమంది ఏమో యాక్చువల్గా సండే రెస్ట్ తీసుకుని యాక్చువల్గా బయటకు వెళ్ళడానికి ఇక్కడ ఇందాక మీకు షాపులు చూపించాను చూడండి. ఇటువంటి చిన్నవి ప్రతి కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర కూడా పుట్టుకొచ్చేసినాయి అండి అమరావతిలో. సో బయట వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళ యొక్క డబ్బుల్ని ఖర్చు పెడితే మరి ఈ ప్రాంతంలోనే అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీఎస్టీ రూపంలో ఎంత ఆదాయం వస్తుందో మీరు చూడండి. దాదాపుగా ఇప్పటికే 30,000-40,000 మంది వచ్చారని చెప్తూ ఉన్నారు. 1,00,000 మంది కార్మికులు ఒక 6 నెలల్లో ఇక్కడికి వచ్చేటట్టు అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఒక 6 నెలల్లో కనుక 1,00,000 మంది వచ్చి ఇక్కడే మరి వాళ్ళు సంపాదించిన దాంట్లో ఎంతో కొంత అయితే ఖర్చు పెట్టుకోవాలి కదా, తినడానికి, ఉండటానికి, బ్రతకడానికి. సో అంటే ఎకానమీ అనేది ఎలా గ్రో అవుతుంది లేదా ఎలా పుడుతుంది అనే దానికి కూడా ఇవన్నీ ఉదాహరణలండి. సో రూపాయలు ఏదో ఇక్కడ ఖర్చు పెడుతున్నారు, ఏదో చేస్తున్నారు అమరావతిలో అని కాకుండా చూడండి ప్రభుత్వం ఎంత ముందు చూపుతోటి గవర్నమెంట్ సిటీ లోపలే
సో గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ లేదా గవర్నమెంట్ సంబంధించిన ఎంప్లాయీస్ ఉండడానికి కానీ మొత్తం కూడా ఒక ఏరియాలోనే అంటే దగ్గరలోనే నిర్మిస్తుంది ప్రతి చోట కూడా. మనకి ఇవన్నీ వెళుతున్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో E7 రోడ్డుకి అనుబంధంగానే ఇవన్నీ ఉన్నాయండి. వాళ్ళు ఉండేటటువంటి రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కావచ్చు, వాళ్ళు పనిచేసుకునే ఆఫీసులు కావచ్చు, మొత్తం అన్నీ కూడా గవర్నమెంట్ కోర్ క్యాపిటల్ ఏరియాలోనే దగ్గరగా పెడుతున్నారు. దీనివల్ల ఏంటంటే సమయం ఆదా అవుతుంది, ఎంతో సమయం ఆదా అవుతుంది. సైక్లింగ్ ట్రాక్లు, వాకింగ్ ట్రాక్లు ఇటువంటి ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి పొల్యూషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో సమయానికి ఆఫీసులకు వెళ్ళడానికి, త్వరగా ఇంటికి రావడానికి ఇవన్నీ చేస్తారు. చూడండి, మనకి విట్ యూనివర్సిటీ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆ టవర్స్ ఏవైతే ఉన్నాయో దాని బ్యాక్ సైడ్ ఉందండి విట్ యూనివర్సిటీ. వాళ్ళకి సంబంధించిన హాస్టల్స్ అవన్నీ కూడా. సో ఆల్రెడీ ఇప్పటికే దాదాపు 4,000 నుంచి 7,000 మంది అయితే ఇక్కడ విట్ యూనివర్సిటీలో చదువుతున్నారని కూడా చెప్తూ ఉన్నారు. ఇవి మొత్తం చూసుకున్నట్లయితే ఒక్కొక్క టవర్లో ఒక్కొక్క ఫ్లోర్కి వచ్చి 4 ఫ్లాట్లు చొప్పున వీటిని చేస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్.